శివరాత్రి అంటే ఏమిటి? శివరాత్రి ఎందుకు జరుపుకుంటున్నారు? అనే కొన్ని విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. ముందుగా వేదాలు, ఇతిహాసాలు, పురాణాలలో ముఖ్యమైనవి ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరిలోని శివ అనే 2 అక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైన శివ స్వరూపం. ఆ పరమశివుని అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థి నాడు జరుపుకుంటాము. శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం 5. అవి నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహా శివరాత్రి, యోగ శివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి మార్గశిర మాసంలో బహుళ చతుర్థి అర్ధ నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునకు అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరే పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ఠ చేసిన లేక శివ కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశ నాడు ఒక్క పొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు. లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవ కాలం అంటారు. ఈ పరమేశ్వరుడికి 64 స్వరూపాలలో లింగోద్భవ మూర్తి చాలా ముఖ్యమైనది. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తుజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్షలు స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగినదే. ప్రపంచమంతా శివశక్తిమయమని తెలుసుకోవాలి. శివలింగానికి ప్రణవానికి సామ్యం అవుతుందంటారు. అపందాలలో చూస్తే ఈ శివలింగం 6 విధాలు. ఇలా ఒక్కొక్క విధానంలో 6 లింగాలు ద్వివిధ ద్వాదశ లింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ శివగామార రీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరైనవి కనుక ఈ 6 లింగాలనే అనుదినం ఆరాధించాలి. పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధములుగా అలంకరించబడతాడు. ఆ స్వరూపాలలో విభూధారణ ఒకటి. విభూది అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూది అద్దుకుంటాడు. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని 3వ కన్ను. అందరూ దేవతలలో ఫాల భాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే. మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరి మంత్రోపదేశం లేనివారు శివనామం జపిస్తే చాలు. 4వది మారేడు దళాలతో శివుని పూజించడం. శివునికి 3 దళాలుంటాయి. 5వది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి వాటి సంధ్యాకాలం మహాప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నిటికీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు.
శివ శబ్దాన్ని దీర్ఘం తీస్తే శివా అవుతుంది. అది అమ్మవారి పేరు. ఈ స్వరూపమే జ్ఞేయమే జగత్తుకు తల్లిదండ్రులు, పార్వతీ పరమేశ్వరులు. సూర్యుడు, అగ్ని, ఈ మూడింటిలోనూ శివుడుంటాడు. పరమ శాంతినిచ్చేది శివనామ స్మరణమే. శివస్మరణకు అందరూ అర్హులే. పరమశివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిథి నెలలో 2 సార్లు వస్తుంది. ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఇంకేమీ చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమ నిష్ఠతో ఉపవాసంతో గడిపి రాత్రి 4 జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నీటితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మ విధులకు భోజనము పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చెయ్యాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ పాల్గొన మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడు అంటే అందరికీ తెలుసు, కానీ రాత్రి అంటే ప్రత్యేకార్థములు చాలా మందికి తెలియదు. రా అన్నది దానార్థక ధాతు నుండి రాత్రి అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్ని రాత్రి అంటారు. ఋగ్వేద రాత్రి సూక్తం తాలూకా యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది: హే రాత్రే, అక్లిష్టమైన తపస్సు మా దగ్గర రాకుండుగాక వగైరా అని తలుస్తారు. మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయడం అంటే ఏమిటి? దీనికి చిన్న ఉదాహరణ. ఎవరైతే ఎలాంటి వ్రతం చేస్తున్నారో, ఏ దైవాన్ని అయితే నమ్ముతున్నారో, ఆ దైవంతో వ్రతం చేసే ముందు ఇష్ట దైవం దగ్గర ఉండటమే ఉపవాసం. ఉపవాసం అంటే ప్రత్యేకించి ఏమీ లేదు. మనం ఎవరికైతే వ్రతం చేయకూర్చున్నామో వారి పక్కన ఉండి, నన్ను నేను నీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను తల్లి లేదా తండ్రి, అన్ని మనల కోసం మనము మన ఇష్టదైవానికి మన రూపము తెలియచేయడం కోసం ప్రతి నిత్యం వారి కోసం, అంటే వారి మాట మాత్రమే మనం మనసులో ఉంచుకొని స్మరణ చేయడం చాలా ముఖ్యం. ఆ స్మరణ చేయడమే ఉపవాసం. అది గుర్తుపెట్టుకోండి. మహాశివరాత్రి వ్రతంలో జాగరణ చాలా అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత శక్తులు శివుడు తిరిగే సమయం అన్నమాట. చతుర్దశి రాత్రి అయినను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు: సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి ఉంటారు అని అర్థం. శివరాత్రి ఎలా చేసుకోవాలంటే గరుడ పురాణంలో ఇలా ఉంది: త్రయోదశి రోజునే శివ సన్మానము గ్రహించి వ్రతులు కొన్ని ప్రతిబంధకాలని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకొని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి: హే మహదేవ, నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్థ్యాన్ని బట్టి దాన తప హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. 2వ రోజు మాత్రమే తింటాను. ఆనంద మోక్షాలను అనుగ్రహించు శివ. వ్రతం చేశాక గురువు దగ్గరకు వెళ్ళాలి. పంచామృతంతో పాటు పంచాంగ వాల్యును అంటే
5 విధములైన గో సంబంధిత వస్తువులు: ఆవు పేడ, ఆవు పంచకం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో ఓం నమః శివాయ అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపచారాలతో పాటు శివ పూజ చెయ్యాలి. అగ్నిలో నువ్వులు, బియ్యము, నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. ఈ హోమం తర్వాత పూర్ణాహుతి నిర్వహించాలి. అందమైన శివకథలు వినవచ్చు. వ్రతలు మరొకసారి రథరాత్రి 3వ 4వ జాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంత వరకు మౌన పాఠం చెయ్యదలిచిన వారు ఓం నమః శివాయ అంటూ భగవానుని శివుని స్మరిస్తూ ఉండాలి. ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే, పరమాత్మ, మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేశాను. హే లోకేశ్వర, శివ, భవ, నన్ను క్షమించు. ఈరోజు నేను ఆర్జించిన పుణ్యమంతా మీకు అర్పితం గావించినందంతా మీ కృపతోనే నేను పూర్తి చేశాను. హే కృపానిధి, మా పట్ల ప్రసన్నులు కండి. మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శన మాత్రము చేతనే మేము పవిత్రులమయ్యాము అంటూ తర్వాత శివభక్తులకు భోజనము, వస్త్రము, చిత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్ధరాత్రి సమయం ప్రతిరోజు వస్తుంది కనుక ప్రతిరోజు శివరాత్రే, ప్రతి క్షణం శివస్మరణీయే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతి నెల వచ్చే ఆ రోజున మాస శివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి అయినకు మరీ ప్రీతి కనుక ఆ రోజున మహాశివరాత్రి జరుపుకుంటున్నాము. ఆ రోజు ఉదయం స్నానాది కాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి, అవకాశం లేకపోతే ఇంటి వద్దే ఉమామహేశ్వరులను శివ ప్రీతికరమైన పువ్వులతో, బిల్వ దళాలతో అర్చించాలని, శక్తి కొలది పాలు, గంగోదకం, పంచామృతాలతో లింగాభిషేకం చెయ్యాలని, ఉపవాసన, జాగరణ, శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విపులకు శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానాన్ని బోధించారు. బిల్వదళం ప్రాముఖ్యత. బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వదళం 3 ఆకుల్ని కలిగి ఉంటుంది. ఇందులో కుడి ఎడమలు విష్ణు బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శివప్రియ అని పేరు, మరో పేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయుస్సు అనేది క్షీణిస్తూ ఉంటుంది. ఇది శివుడు ఆజ్ఞ. బిల్వం ఇంటి ఆవరణలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం, తూర్పున ఉంటే సౌఖ్యం, పశ్చిమాన ఉంటే సంతాన వృద్ధి, దక్షిణాన ఉంటే ఆపదల నుంచి నివారణ. వసంతం, గ్రీష్ములలో బిల్వంతో శివుణ్ణి పూజిస్తే అనంత కోటి గోదాన ఫలితం కలుగుతుంది.